మీరు డైరెక్ట్ గా శివునితో మాట్లాడే ఛాన్స్ వస్తే ఏమడుగుతారు? ప్రిపేర్డ్ గా ఉండండి. నవంబర్ 11 సరిగ్గా అలాంటి ఒక రోజు. నవంబర్ 11 11 గంటల 11 నిమిషాలకి అది ఉదయమైనా రాత్రి అయినా కానీ మనం కోరుకున్న కోరికలు స్వయంగా ఆ శివయ్యకు చేరే సమయం. కాకపోతే ఒక చిన్న కండిషన్, అది తెలుసుకునే ముందు నవంబర్ 11 11 గంటల 11 నిమిషాలకి ఎందుకంత ప్రత్యేకత అనేది చూద్దాం. 11వ నెల 11వ రోజు 11 గంటల 11 నిమిషాలకి ఈ భూమి మీద ఒక శక్తివంతమైన ఆకర్షణ శక్తి వస్తుంది. కార్తీక మాసం అంటే శివతత్వ ప్రభావం అత్యధికంగా ఉండే మాసం. అందులోనూ నవంబర్ 11 11 గంటల 11 నిమిషాలంటే శివతత్వంతో పాటు అగ్నితత్వం, జ్ఞానతత్వం కూడా అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈ సమయంలో మన సంకల్పం కూడా 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో మనం యూనివర్స్ ని చూస్తూ కోరుకున్న కోరిక వల్ల ఈ అనంత విశ్వంతో మన ఆరా కనెక్ట్ అయ్యి అది 18 గణాలకు అధిపతి అయిన శివయ్యకు చేరవేస్తాయి. ఒకసారి మన కోరిక ఆ శివయ్య చెవిన పడిందంటే అది తీర్చకుండా ఉంటాడా? కాకపోతే ముందే చెప్పానుగా, చిన్న కండిషన్ ఉందని. టైం పర్ఫెక్ట్ గా అలైన్ అయ్యేలా చూసుకోండి. అండ్ మీ కోరిక అత్యంత స్వచ్ఛంగా ఉండాలి. ఎలాంటి కల్మషం లేకుండా పూర్తి చిత్తశుద్ధితో మనం కోరుకునే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మన మేనిఫెస్టేషన్ ఎంత బలంగా, ఎంత రియలిస్టిక్ గా ఉంటాయనే దాని మీద మన కోరికలు తీరడం అనేది ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎంతమంది నవంబర్ 11న మీ కోరికలను మేనిఫెస్ట్ చేస్తారో హరహర